ఆత్మ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గాంధారి నరేందర్ రెడ్డి ఈ సందర్భంగా రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని పేర్కొన్నారు. ఆత్మ కమిటీలు రైతు సంక్షేమం కోసం పనిచేయాలని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దుబ్బాక పట్టణంలోని మార్కెట్ కమిటీ వేదికలో ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారం సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, సుప్రభాత్, పూజల హరికృష్ణలు హాజరయ్యారు. వ్యవసాయ శాఖ అధికారులు ఏడి మల్లయ్య, ఏవో ప్రవీణ్ కుమార్ల సమక్షంలో దుబ్బాక నియోజకవర్గం పలు మండలాలకు సంబంధించిన చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, దుబ్బాక నియోజకవర్గం ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్లు 24 మంది పాలకవర్గ సభ్యులను, లచ్చపేట లక్ష్మి, కర్నంపల్లి రమేష్ గౌడ్, పలువురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మ కమిటీ బహిరంగ సభలో గాంధారి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందంజలో నడిపిస్తానని అన్నారు. దుబ్బాక మండలాలకు అభివృద్ధి నిధులు తేవడంలో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు ఈరోజు ఆత్మ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన నరేందర్ రెడ్డి గారికి మరియు ఆత్మ కమిటీ డైరెక్టర్లందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఇది రైతుల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజాపాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఆత్మ కమిటీ ద్వారా దుబ్బాక నియోజకవర్గ రైతాంగానికి సేవ యొక్క అదృష్టం కలగడం ఒక మంచి పరిణామం. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంత రైతాంగం వారి అభివృద్ధి కోసం నిరంతరం మీరు శ్రమించి ప్రభుత్వానికి మంచి పేర్చాల్సిన బాధ్యత ఆత్మ కమిటీ పైన ఉంది. ఎందుకంటే మనము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వంలో రైతు రుణమాఫీ కావచ్చు, రైతన్నలకు ఉచిత కరెంటు ఇళ్ళకు 200 యూనిట్ల కావచ్చు, మరి గ్యాస్ సిలిండర్ ఈరోజు 500 రూపాయలు కనిపిస్తున్నాం. అదే కాకుండా ఇందిరమ్మ ఇల్లు ఏకకాలంలో 1 సంవత్సరంలోనే దుబ్బాక నియోజకవర్గంలో పేద రైతన్నలకు మరి 3500 ఇల్లు 1 సంవత్సరంలోనే శాంక్షన్ చేస్తారు. మరి దుబ్బాక నియోజకవర్గం వచ్చినాయంటే ఇది ప్రజా ప్రభుత్వం, ఇది రైతుల ప్రభుత్వం. మరి ఇప్పుడే మన ఉస్మానాబాద్ కూడా రైతు మేళా జరుగుతూ ఉంది. రైతులు ఏ విధంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి, ఎందుకంటే 70% మంది రైతాంగం తెలంగాణ రైతులందరూ వారి జీవనోపాధి రైతు వ్యవసాయం. కాబట్టి రైతుల్ని వాళ్ళని అభివృద్ధి చేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమం, అదే కూడా సన్న బియ్యం కూడా ఈరోజు మనము సన్న బియ్యము ఏ రాష్ట్రంలో సన్న బియ్యం ఇవ్వట్లేదు, కానీ మన ప్రభుత్వంలో ఇంటింటికి పేదవారికి సన్న బియ్యం ఇస్తున్నాం. మరి సన్న బియ్యం పండే రైతాంగానికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నాం. ఇన్ని పథకాలు మన రైతుల దగ్గర పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా రైతులకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుందో మీరు అందరూ కూడా రైతుల్ని చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతులు చైతన్యవంతమైనప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం 4 కాలాల పాటు చల్లగా ఉంటుంది. ఒక 20 ఏళ్ళు ఈ ప్రజా ప్రభుత్వం ఉంటే రైతులందరూ కూడా చల్లగా బతుకుతారు. కాబట్టి ఆ యొక్క శ్రమ మీరు తీసుకొని రైతాంగం ఎక్కడ సమస్య వచ్చినా ముందుండి మరి వారి సమస్యలను తీసుకుని అధికారుల దృష్టికి తీసుకుపోయి మన మంత్రుల దృష్టికి పోయి మీ యొక్క వారి యొక్క అభివృద్ధి కోసం మీరు పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరిన. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దుబ్బాక నియోజకవర్గం అన్ని ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది, మీ అందరిపైన ఉంది. గ్రామానికి ఏ విధంగా ఈ ప్రజా ప్రభుత్వం మన రైతాంగానికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుందో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు 4 సంవత్సరాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీ దీవించాలి. మరి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే మన 2028 మన కాంగ్రెస్ పార్టీ జెండా దుబ్బాక ఎగురుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త సంఘంలో మీరే ఒక శాసనసభ్యుడు మీరే అనుకోండి, మీరే ఎంపీటీసీ అనుకోండి, మీరే జెడ్పీటీసీ తీసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క స్థానం మనం కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో దుబ్బాక నియోజకవర్గం ఎంతో అట్టడుపోయి కేవలం సిద్దిపేట, గజ్వేల్ అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇక్కడ గెలిచిన నాయకులు మౌనంగా చూసిన తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయలేదు. కాబట్టి మన ప్రభుత్వంలో మన బాధ్యత. కాబట్టి మనమందరూ ప్రజల దగ్గర పోదాం, ప్రజల మన్నలు పొంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో
దుబ్బాక నియోజక కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి మనమందరం కూడా కాంగ్రెస్ సోనియా గాంధీ గారికి రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరొక ముఖ్య అతిథిగా ఇచ్చేసిన దుబ్బాక ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారికి మరియు మాజీ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, కార్యకర్తలకు అందరికీ నా మనస్ఫూర్తి నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి, మంత్రి కొండా సురేఖ గారికి, చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా మీద నమ్మకం నుంచి అభివృద్ధి చేస్తాను కోసం పాటుపడతానని మనం చేస్తాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.